ఎట్లున్నాయి మాధవి చెప్పు. చాలా బాగుండాలి. రుచి చూసి చెప్పండి మా ఇట్లా. వాళ్ళు తినరే తల్లి. కాదు, మీరు చేసుకొని రుచి చూసి తినండి. అది మా మాధవి కొంచెం కన్నడ మాట్లాడుతుందండి, తెలుగు రాదు కాబట్టి అట్లా మాట్లాడింది. కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి, మాధవికి తెలుగు రాదు. ఓకే, బాయ్ అండి. హలో, హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు చికెన్ టిక్కా చూపిస్తున్నాను అనమాట. చికెన్ టిక్కాతో పాటు మేము ఎట్లా చేస్తున్నాము, దాంతో ఎంత కష్టాలు పడతాం కూడా చూపిస్తున్నా. అయితే ఇప్పుడు ఇక్కడ మేము స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇది మేము పొయ్యి తీసుకున్నాం అనమాట. దానికోసం ఏం వేసినాం అంటుకుంటుంది ఇంతకి. ఇట్లా మనం ఫస్ట్ అంటే కొందరు కిరోసిన్ కూడా వస్తుంటారు, అయితే అట్లా కాకుండా ఇట్లా కూడా వెలిగించుకోవచ్చు. ఏ రబ్బర్ వేయద్దు, లేదు అది కట్టెల మీద జల్దీ మండుతుంది. ఇక్కడ మంట కూడా స్టార్ట్ అయిపోయింది. అంతలోపు మనం మసాలాలు కలుపుకుందాం. ఇక్కడ చికెన్ని వాష్ చేసుకుందాం మేము. అందులో ఈ మసాలాలు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇదేమో జీలకర్ర, చెక్క, ఇలాచి అనమాట. ఇంకోటి ధనియాల పౌడరు, లవంగ, ఇలాచి, చెక్క, ఇవి మిర్చి పౌడర్, సాల్ట్ అనమాట. ఇవి ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుకోవాలి, ఒక 2 పిండుకోవాలి ఇందులో. ఇక్కడనేమో ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. అక్కడ మేము సీకులు కూడా రెడీ చేస్తున్నాం. చూపి మాధవి ఇక్కడ. అదంత పెద్దగా మంట మండుతుంది, కొంచెం చిన్న పెట్టు మనం రెడీ చేసే వరకు. ఇవి అన్నమాట, ఇవే కదా సీకులే కదా ఇవి. వీటికి ఇప్పుడు మనం ఇదంతా కలుపుకొని దీనికి గుచ్చుకుందాం అనమాట. మంటగా ఎక్కువ వస్తుంది కదా, కొంచెం చిన్న పెట్టుకోవాలి. అంతలోపు మేము ఇంకా మసాలా రెడీ చేసుకుంటున్నాం. బాగా కలుపు. ఒకసారి ఉప్పు కూడా చూసుకోవాలి. ఇక్కడ ఇది రెడీ అయిపోయింది. వీటికి దీనిలోనే గుచ్చుకుందాం. ఇవన్నీ రెడీ చేసుకొని మనం అక్కడ మంట అంత మండిపోతుంది, కొంచెం చిన్నగా పెట్టొచ్చు కదా. అది అందుకే తర్వాత చేసుకోవాలి ఆ పనులు. ఇది కూడా తెలవాలి కదా అందరికి, మంట తర్వాత పెట్టుకోవాలని. వేస్ట్గా కట్టెలన్నీ వేస్ట్ అవుతున్నాయి, కొంచెం తక్కువ పెట్టు. ఇంకా కూర్చు, దానికి ఇంకొక 3 పడతాయి. దూరం పెట్టు, నీట్గా కాలుతాయి. ఓకే, రైట్. చికెన్ టిక్కా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి పెట్టుకొని ఇట్లనే అన్నీ రెడీ చేసుకుందాం. ఇంత మంట మీద పెడితే అవి మారిపోతాయి మనకి. కొంచెం బొగ్గులు రెడీ కావాలి లోపల. కట్టెలన్నీ లోపలికి పెట్టేసాయి. బొగ్గులు రెడీ అయితే అవి నీట్గా కాలుతాయి. ఇప్పుడు వీటిపైన మనం వాటిని పెట్టుకోవాలి. మంట తక్కువ చేయి మాధవి, ఎక్కువ కాలొద్దు, చిన్నగా కాలాలి. అందుకే తెలుసుకోవాలి మనం, డైరెక్ట్ చేయద్దు. బొగ్గుల మీద కాలినట్టు నీట్గా కాలాలి. ఏమవుతుందో ఏమో. లేదు, నువ్వు అంత మంట పెట్టకు, మాడిపోతాయి, తిట్టుకుంటారు. మనం నీట్గా చూపించాలి. అట్లా బొగ్గులు కాలాలి. ఓకే, కొంచెం మెల్లగా కాలాలి. అవతల అది ఒక బట్ట తీసుకుంటే మనం మెల్లమెల్ల మలుపుకొని ఇంకా కూడా వస్తాయి. ఇంకో సీకు కూడా పెట్టు, 2 కాలుతాయి మంచిగా. నా మీదేసో అమ్మో. రైట్, నన్ను కాల్చు అమ్మ. అట్లా ఇంత మంట ఉండకూడదు. మళ్ళీ పెట్టు, ఇంకోటి పెట్టు, కొంచెం జరపాలి. నన్ను కాల్చావమ్మా, టిక్కా పోయి ఇంకోటి అవుతుంది. రెడీ. ఇంకోటి కూర్చు, ఇంకొక ప్లేస్ ఉంది కదా, ఇదా పడుతుంది.
పట్టరా ఎట్లా అవుతుంది కదా. ఇవి బొగ్గులు మనకు కొన్ని బొగ్గులు ఉండాలి ఫస్ట్. మనతోనే కట్టెలు ఉన్నాయి కాబట్టి వస్తలేదు. వేరే వాళ్ళకి వీడియో వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇందులో మనకు ఫస్ట్ స్టార్టింగ్లో బొగ్గులు ఉండాలి. ఉంటే కొంచెం మనకు హీట్ బాగా వచ్చి నీట్గా కాలుతాయి అన్నమాట, మాడకుండా. ఇట్లా మంట పెడితే మాడిపోతాయి. మంట తీయి మాధవి, మంట తీసి బొగ్గులు వచ్చేటట్టు ఇప్పుడు దీని మీద ఆయిల్ని తూర్చుకోవాలి పైన. ఒకసారి తిప్పు, ఇప్పుడు దాన్ని తిప్పితే మనకు కాలినట్టు తెలుస్తుంది. కాలింది కదా, ఇంకా పెట్టు, మొత్తం డ్రై అయిపోవాలి. అది కూడా తిప్పు, ఇంకొకటి పెట్టేసి అట్లా పెట్టు, కాలినట్టు తెలుస్తుంది కదా. మొత్తం ఇట్లా డ్రై అయిపోవాలి ఇది. ఇంకోటి పెద్ద మంట ఎప్పుడు ఉండకూడదు, బొగ్గుల మీదనే కాలాలి ఇది. ఇది మనకు తెలియదు కాబట్టి చూపిస్తున్నాము. బొగ్గులు పెట్టుకోవాలి, బొగ్గులు పెట్టుకొని నీట్గా కాలవాలి. మంట మాత్రం పెద్దగా ఉండొద్దు. ఇది మళ్ళీ మళ్ళీ మంట పెద్దగా ఉండొద్దు అనుకుంటూనే వస్తుంది. తక్కువ చేయి మాధవి. బొగ్గులకైతే దానికి తాకుతుందే కదా మంట. తాకాలి, కొంచెం లైట్గా తాకితే నీట్గా కాలాలి. ఇప్పుడు నీట్గా కాలినట్టు మనకు అట్లా మెల్లగా తిప్పాలి. అది ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పేస్తే అయిపోతుంది కదమ్మా, ఒకటొకటి కాకుండా. అట్లా 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 మెల్లగా 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 తిరుగుతాయి అవతల యువతల పట్టుకుంటే. అది మెల్లగా మెల్లగా. అరే అరే అది. ఇది కూడా తిప్పు. ఒకటొకటి చికెన్ టిక్కాకి ఇంత కష్టపడి తినాలి. కష్టపడి చేస్తున్నాం, లైక్లు కొట్టుంది. నువ్వు అను, కొట్టకుంటే మన కోసం మనం చేస్తాం కదా, అంతే. లైకుల కోసం కాదు, మన హ్యాపీనెస్ కోసం. బాగా అయినాయి మాట, ఇంకా కాలాలి, మంచిగా కాలాలి రోస్ట్. ఇంకా మిగతావి కూడా మేము కుచ్చుకుంటున్నాం. మనము చేసినప్పుడు చీకటి లేకుండే చీకటి కూడా అయిపోయింది. అంటే మనం ఈ పొయ్యి ముట్టించే వరకు చీకటి. మాధవి మళ్ళీ మంట పెద్దగా వస్తుంది, మనం చిన్న చేసుకోవాలి. అందరు తీసుకుంటారు ఏం చూపిస్తున్నారని. వాళ్ళకి ఎంత నీట్గా చూపిస్తే వాళ్ళు కూడా అట్లా మనం చూసి చేసుకుంటారు. అది ఇక్కడ ఇంకోటి కూడా రెడీ అయిపోతుంది. మొత్తం ఒక 4 చీకులు తీసుకొచ్చినాం మేము. 4కి 2 కిలోల కూర కుచ్చుతున్నాము. ఇది ఎట్లా ఉడికినాయో చూసుకోవాలంటే ఒక చిన్న పీస్ తీసుకొని తిని చూడాలి మనము. ఆ పీస్ ఎట్లా తీయాలంటే ఎట్లా చూడు తీయి మాధవి, ఎట్లా తీయాలమ్మా. అరే మొత్తం తిప్పుతో ఒక పీస్ చూడాలి మనం. ఎంత బాగా కాలినాయో. మనం తెలియకుండా ఫస్ట్ టైమే ఇంత మంచిగా చేసుకుంటున్నాం. జాలి లేకుండా, జాలి కాదు పొయ్యి దీని మీద జాలి కదా. అవునవునా, ఈ జాలి ఉంటేనేమో ఏమవుతుందంటే ఇవి ఇట్లా ఉండవు, మంచిగా నీట్గా పెట్టుకోవచ్చు. మనం 4-5 పెట్టుకోవచ్చు. మనం జాలి లేదు కాబట్టి పొయ్యి మీద, అంటే పొయ్యి మీద ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకుంటారు, మళ్ళీ కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకుంటారు. ఇప్పుడు అందరు ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు తినాలని. ఇంకా మాకు ఇది ఎట్లా ఉడికిందా లేదా అన్నది ఇంకా కన్ఫర్మ్ తెలియదు. అందుకే మేము ఇప్పుడు తీసుకొని ఒకటి పీస్ చూడాలి. కలరా? కలర్ బాగా వచ్చినాయి, కలర్ మంచిగా వచ్చినాయి. అవును, అన్ని కలర్, మిరపపొడి పసుపు కలర్లు వచ్చినాయి. టేస్ట్ ఎట్లుందో మేము ఇప్పుడు చూడాలి. అయితే ఎట్లా తీయాలని ఆలోచిస్తున్నాం. పేపర్ తీసుకోమది, ఒక సీకు తీసి ఒక చిన్న పీస్ తీసుకో, పెద్దది తీయకు, చిన్నది తీసుకో. మెల్లగా తీయాలమ్మో, మెల్లగా తీ ఒక్క పీస్ తీసాలి. ఉడికిందా లేదా చూడండి. ఇంకే ఇప్పుడు మేము ఈ పీస్ ని చూస్తున్నాం అనమాట, ఉడికిందా లేదా. ఎందుకంటే పచ్చి పచ్చిగా తినొద్దు కాబట్టి. అమ్మో కాలుతుంది చూడు మాధవి. టింగ్ టింగ్. అమ్మో ఇంకా కొంచెం కాలాలేదు లోపల. ఇట్లా చూసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం పచ్చి పచ్చిగా తినొద్దు కాబట్టి. ఇది ఇంకా మనం రోస్ట్ చేసుకోవాలి. ఇది ఉడకలేదు, ఎందుకు ఉడికింది కానీ ఇట్లా పచ్చి పచ్చి ఉండొద్దు, నీట్గా రోస్ట్ ఉండాలి. ఏదైనా చేసినాం అంటే పని. ఇక్కడ వీడియో చేస్తున్నాం మేము.
టేస్ట్ ఎట్లుంది? వావ్, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఉడికినాయి కానీ మేము ఇంకా రోస్ట్ కావాలని చెప్పి గట్టి కావాలని చెప్పి పెట్టుకుంటున్నాం. ఇంకా మీరు కూడా ఇంకా గట్టిగా కావాలి ఇవి, ఎందుకంటే ఇట్లా కొంచెం గట్టి గట్టిగా క్రిస్పీగా రావాలి. కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉన్నాయి. ఇంకా కొంచెం రోస్ట్, కానీ ఇంత పని అవుతుంది. ఈ టిక్కాలు చేసుకోవాలంటే ఇంత పని ఉంటుంది. చాకోకి చాకోకి ఇచ్చే అమ్మ తింటది. అది చాకో కూడా, మా చాకో కూడా టేస్ట్ చూస్తున్నాడు. కొంచెం చాకోకి టేస్ట్ చూపిస్తున్నాం మేము. మనకు రోస్ట్ అయిపోయినాయి కదా, అయితే అక్కడక్కడ ఇక్కడ కొంచెం ఇంకా తెల్ల తెల్లగా ఉన్నాయి కాబట్టి అవి కూడా మేము రోస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే పని అంటే చేసుకోవాలి మనం తినాలనుకున్నప్పుడు కదా. అంటే మనం సిలిండర్ మీద కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా చేసుకుంటే కొంచెం మెమరీ ఉంటుంది మనకి, ఒక మెమరీ ఇట్లా చేసుకుని తిన్నామని. అందుకే మేము ఈ వీడియో ఇట్లా చేసుకుంటున్నాం. ఇంకా చీకటి, ఇంకా మొత్తం చీకటి అయిపోయింది. మేము సాయంత్రం స్టార్ట్ చేసినాం ఈ పని. ఎంత బాగానే నాని పీ మాధవి. వా, ఇట్లా కావాలన్నమాట. మేము కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాం, కానీ చాలా బాగా చేసుకున్నాము. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒకసారి. మెల్లమెల్ల. వావ్, బాగున్నాయి కదా. ఇవి కూడా పెట్టేసుకున్నాం మేము. అయితే ఈరోజు మాకు కట్టెలు దొరకలేవన్నమాట. అయితే మేము ఏం చేసినామంటే, ఇవేంటి మాధవి, ఏం కట్టెలు ఇవి? కబోర్డ్ కట్టెలు. ఇవి కబోర్డ్ కట్టెలు అనమాట. అక్కడ మాకు వస్తుంటే ఇవి కనిపించినాయి, అక్కడ ఇవి తీసుకున్నాము మేము. వీటిని యూజ్ చేసుకుంటున్నాం. పెట్టి స్టార్ట్. మంట కొంచెం పెట్టాలి, మరీ పెట్టకపోతే కూడా కాలవు. పెట్టమ్మా, పెట్టు. బాగానే కదా, టేస్ట్ బాగానే. చాకు కంటే ఏంటి కొంచెం చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. గ్యాస్ స్టవ్ పైన కూడా ట్రై చేయండి. ఇప్పుడు మాకు ఎంతో కష్టపడితే ఈ చికెన్ టిక్కా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇట్లా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు మనం, కానీ ఇట్లా కొంచెం మనం ఒక మెమరీగా చేసుకున్నాం అనమాట మేము. ఎట్లున్నాయి మాధవి చెప్పు? చాలా బాగుండాలి. రుచి చూసి చెప్పండి మాకు. ఇట్లా వాళ్ళు తినరే తల్లి, కాదు మీరు చేసుకొని రుచి చూసి తినండి. అది మా మాధవి కొంచెం కన్నడ మాట్లాడుతుందండి, తెలుగు రాదు కాబట్టి అట్లా మాట్లాడింది. కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి, మాధవికి తెలుగు రాదు. ఓకే, బాయ్ అండి.